నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చలో మెడికల్ కళాశాల నిజాలను వెల్లడి చేసేందుకు వెళ్తున్న వైసీపీ నేతల అరెస్ట్. ప్రభుత్వం తీరు సిగ్గని పేర్కొన్న వైసీపీ నేతలు. హరిజనవాడలో వైసీపీ నేతల ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి జన్మదిన వేడుకలు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం నంద్యాల జిల్లా విద్యుత్ శాఖ ఉద్యోగుల నిరాహార దీక్ష. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి సందర్భంగా అక్కినేనికి కోటేష్ అక్షరాలతో చిత్రాంజలి. మెప్మా సిఆర్పీల తొలగింపు వార్తపై విచారణ చేపట్టిన అధికారులు. హౌరా నుండి యశ్వంత్పూర్ రైల్లో మైనర్ బాలల తరలింపు. అదుపులోకి తీసుకున్న సిఆర్పీఎఫ్ పోలీసులు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్న కాలంలో నిర్మించి ప్రారంభించిన 5 మెడికల్ కళాశాలలు లేవని, కేవలం ఉటకమని అసత్యపు ఆరోపణలు చేసిన సంగతి విదితమే. ఇప్పటికే ఆయా కళాశాలల వద్ద వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, వైసీపీ నేతలు వెళ్లి నిజాలను ప్రజలకు బహిర్గతం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చలో మెడికల్ కళాశాల అనే కార్యక్రమానికి ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల మెడికల్ కళాశాల నిజాలను వెల్లడి చేసేందుకు వెళ్తున్న జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, జిల్లా స్పోక్ పర్సన్ అనిల్ అమృతరాజ్, మున్సిపల్ కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు శ్రీను, యూత్ జనరల్ సెక్రటరీ మధుసూదన్ గౌడ్, పాణ్యం మండల యూత్ లీడర్ సద్దెల సుజిత్ రెడ్డి, కొండజుటూరు సర్పంచ్, వైసీపీ నాయకులు రహంతుల్లా, పార్థుడు, శంకర్ నాయుడు, పుల్లయ్య యాదవ్, ప్రేమ్ కుమార్ ఇతర నాయకులను పోలీసులు మెడికల్ కళాశాల వద్దకు వెళ్లకుండా అడ్డుకొని అరెస్టు చేయడం జరిగింది. శుక్రవారం ఉదయం మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, విద్యార్థి నేత సాయిరాం రెడ్డిలను హౌస్ అరెస్టు చేశారు. చలో మెడికల్ కళాశాల కార్యక్రమాన్ని అడుగడుగునా పోలీసులు అడ్డుకొని అరెస్టులు చేయడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ మెడికల్ కాలేజ్ గురించి నిజాలు మాట్లాడితే అరెస్టు చేయడం కూటమి ప్రభుత్వానికి సిగ్గని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోంమంత్రి మెడికల్ కాలేజీలు లేవని, నిర్మాణాలు జరగలేదని తెలియజేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇటువంటి వాటిని ప్రజలు నమ్మరని, నిజాలను ప్రజలకు తెలియజేసేందుకు నంద్యాల మెడికల్ కళాశాల వద్దకు వెళ్తున్న తమను పోలీసులు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మెడికల్ కళాశాల లేకపోతే నేడు కళాశాల విద్యార్థులు ఎక్కడ ఉండి పరీక్షలు రాస్తున్నారో కూటమి నేతలు సమాధానం చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఇటువంటి కల్లబల్లి మాటలను కట్టిపెట్టాలని, పేద విద్యార్థులకు ఖరీదైన వైద్య విద్యను అందించాలన్న సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలను నిర్మాణం చేపట్టాలని చర్యలు చేపట్టి ముందుగా తొలి దశలో 5 మెడికల్ కాలేజీలను నిర్మించి వాటిని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అయితే ఈ కాలేజీలు లేవని హోంమంత్రి చెప్పడం ఎంతో హాస్యాస్పదంగా, ప్రజలను తప్పుత్రోవ పట్టించే విధంగా ఉందన్నారు. నేడు కళాశాల వద్దకు వెళ్లి ప్రజలకు నిజాలు తెలియజేసేందుకు వెళ్తున్న తమను అరెస్టు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, మీరు ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుంటామని వైసీపీ నాయకులు తెలియజేశారు. ఏదైతే మా పార్టీ ఆఫీస్ నుంచి, మా నాయకుల నుంచి ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో దానికి విజిటింగ్ ఉంది, తప్పకుండా మీరు రాండి అని చెప్పి మాకు ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు మెడికల్ కాలేజ్ దగ్గరికి వస్తుంటే ఇక్కడ పోలీసులను అడ్డుపెట్టి ఆపడం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతున్నాను, ఎందుకంటే లేని కాలేజ్ లో వాళ్ళు చెప్తున్నారు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మేము అక్కడికి మిమ్మల్ని అనుమతించట్లేదు అని. లేని కాలేజ్ లో ఎగ్జామ్స్ ఎట్లా పెట్టున్నారు అనేది ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేశారో అక్కడ మెడికల్ కాలేజ్ వసతులు లేవు, అందుకే మేము ఆ మెడికల్ కాలేజే లేదు అని అంటున్నారు. అక్కడ పిల్లలు ఎలా ఎగ్జామ్స్ రాస్తున్నారు అనేదే నేను వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మీరు ఒక స్టేట్మెంట్ పాస్ అయిన తర్వాత మేము ప్రజాప్రతినిధులుగా ప్రజలకి బాధ్యతగా అక్కడ ఏముందనేది నిరూపించుకోవాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి ఈ రోజు విజిట్ చేయాలి అని మా పార్టీ ఆదేశించడం జరిగింది. కానీ దాన్ని అడ్డుకోవడం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా లేదని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. మీరు లేదన్నారు, మమ్మల్ని విజిట్ చేయనిస్తే
అక్కడ ఏముందో ఏం లేదనేది ప్రజలు గమనిస్తారు కదా అనేది ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నాను. ప్రజలైతే ఇది గమనిస్తున్నారు. మీరు ఎందుకు భయపడుతున్నారో మాకైతే అర్థం కాలేదని ఈ సందర్భంగా తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు దాదాపుగా ఆయన హయాంలో తెచ్చినటువంటి ప్రతి మెడికల్ కాలేజీ ముందర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వం చెప్తున్నట్టు మెడికల్ కాలేజీలు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో నిర్మాణం ప్రారంభం కావలేదు, అన్ని కూడా గుంతల దగ్గరే ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈ రోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల మెడికల్ కాలేజ్, అదేవిధంగా ఆదోని మెడికల్ కాలేజ్, ఈ రోజు నంద్యాల మెడికల్ కాలేజీ మాజీ ఎమ్మెల్యే గారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, అదేవిధంగా కర్నూలు జిల్లా అధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపుగా నిర్మాణం పూర్తయి 2వ సంవత్సరం తరగతులు కూడా నిర్వహిస్తూ ఈ రోజు విద్యార్థులకి పరీక్షలు ఉన్నాయనే సాకుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాల నాయకులని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వందలాదిగా అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళని నిర్బంధించడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభించకపోతే మీకు ఎందుకు ఇంత ఆతృత ఏర్పడిందని అడుగుతా ఉన్నాం. ఈ రోజు 6,700 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెడితే దాదాపుగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా తెచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీల్లో 4,324 యూజీ నుంచి పీజీ అంటే డిగ్రీ ఎంబీబీఎస్, ఎండి ఎంబీబీఎస్ ఇట్లాంటి కోర్సులు దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు జంగిల్ క్లియరెన్స్ తో పాటు అమరావతిలో గుంతలలో నీళ్లు తోడడానికి దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వ ప్రజాధనాన్ని వృధా చేయడం జరిగింది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. అదే విధంగా నిర్మాణాలు పూర్తి చేసి మెడికల్ కళాశాలలో ప్రభుత్వ విద్య ఈ రోజు పేద ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందుకు ప్రభుత్వ కాలేజీలు 12 ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర గారి తమ్ముడు ఆలపాటి సురేంద్ర గారికి దాదాపు ఎన్ఆర్ఐ అకాడమీ పేరుతో తిరుపతి, విజయవాడ, వైజాగ్ లో ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. అదే విధంగా గీతం మెడికల్ కళాశాల ఈ రోజు లోకేష్ గారి తోడల్లుడు అయినటువంటి విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ గారికి కూడా మెడికల్ కళాశాల ఉంది. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 19 ప్రైవేట్ మెడికల్ కళాశాలలో అధిక భాగం చంద్రబాబు నాయుడు గారికి ప్రైవేటు వ్యక్తులకి, అదే విధంగా ఆయన కొమ్ము కాస్తున్నటువంటి వ్యక్తులకు చెందినవి ఉన్నాయి. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణని అప్పగించొద్దని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు నిన్న 4 మెడికల్ కళాశాలకు టెండర్ పిలవడం జరిగింది. ఆ టెండర్లలో కూడా సింగిల్ బిడ్ వేసిన వాళ్ళకి, అంటే ఎక్కడైనా సరే టెండర్లు వేస్తే 2-3 టెండర్లలో పాల్గొంటే ఆ టెండర్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిరంకుశత్వం ఎలా ఉందంటే ఒకటే ఒక టెండర్ అన్నీ ఆ టెండర్లు ఓపెన్ చేసి వేసిన వాళ్ళకే ఆ మెడికల్ కళాశాల అప్పగించి మీరు వ్యాపారం చేసుకోండి, మాకు డబ్బులు ఇవ్వండి అనే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా బీజేపీ అనుబంధ సంఘాలైనటువంటి అన్ని సంఘాలు కూడా ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాలకు వైద్య విద్యను దూరం చేయడానికి ఒక కుట్ర జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆయన ఏ పిలుపిచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా ఖచ్చితంగా మెడికల్ కళాశాలని మేము ప్రైవేటీకరణను అడ్డుకొని తీరుతామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు అది మెడికల్ కాలేజ్ అనేది లేదని చెప్తున్నా చంద్రబాబు నాయుడు. ఇది 2nd ఇయర్ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది అని జరుగుతుంది. మమ్మల్ని పేదలకు అండగా ఉంటామని చెప్పినారు. ఏ రకంగా అండగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు కాటకన్ రామగోపాల్ రెడ్డి నాయకత్వంలో మేము ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి మేము ప్రశ్నించాలని, మేము అడగాలనుకున్నా కూడా మాకు వాయిస్ ఇవ్వాలని కూడా ఛాన్స్ కూడా ఇవ్వలేదు మన పోలీసు వాళ్ళు. తీసుకొచ్చి ఇప్పుడు 3 టౌన్ స్టేషన్లు వేసినారు. ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడం అంత అవసరమా? ఇప్పుడు మామూలు పేదలకు ఉపయోగపడాలనే కదా ఇప్పుడు జగనన్న అంత కష్టపడి కూడా దాన్ని మెడికల్ కాలేజీని అనేది స్థాపించినది. ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీ లేవని అపోహలలో ఉన్నారు. వాళ్ళ మాదిరిగా అది ఎంత గ్రాఫిక్స్ పెట్టి అది అమరావతిగా నిర్మించినారు, అది నిర్మించినారని చెప్పేది మనకు జగనన్న కాదు. జగనన్న చేసేదే చెప్తాడు, చెప్పేదే చేస్తాడని వాలసులు తీసుకొచ్చినాడు పేదలకు. ఇవి ఇంత ముందుగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చూసుకుంటే మామూలు చిన్న పిల్లలకు ఇప్పుడు నాడు నేడు అని చెప్పి స్కూల్ ఎంత బాగున్నాయో చూడండి. ఇప్పుడు మళ్ళీ జగనన్న చేస్తే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మేం చేసినాం అనే రకంగా చెప్పుకుంటున్నారు. అది తప్పు చంద్రబాబు నాయుడు గారు. మేము డైరెక్ట్ గానే చెప్తున్నాం. ఏ రకంగా జగనన్న చేసేది చాలా 100% రైట్. పేదల కోసం జగనన్న ఉన్నాడు, ఉంటాడు. మెడికల్ కాలేజీ కార్యక్రమంలో భాగంగా మా నంద్యాల మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, యువజన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు,
మరియు నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా వ్యాప్తంగా మెడికల్ కాలేజీ సందర్శించి మేము జగన్మోహన్ రెడ్డి పాలనలో మెడికల్ కాలేజీ అనేది 100 కోట్ల ఖర్చుతో నిర్మించడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులకు చదవడానికి అవకాశం కల్పించడం జరిగింది. కానీ ఈరోజు మేము మెడికల్ కాలేజీలు నిర్మించలేదని చెప్పి ప్రభుత్వ మంత్రులతో సహా విమర్శలు చేయడము పద్ధతిగా అనిపించడం లేదు. అందులో భాగంగా పార్టీ పిలుపు మేరకు ఈరోజు నంద్యాల వ్యాప్తంగా కొన్ని వేల మంది అభిమానులు నాయకులు బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఈ నిరసన శాంతియుతంగా చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాన్ని పోలీసు ఉన్నతాధికారుల ద్వారా మమ్మల్ని నిరోధించడం అనేది అప్రజాస్వామికమని మేము తెలియజేస్తున్నాం. మేమేదో వేరే కార్యక్రమాలు కాదు, ప్రజలకు మేలు చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రజలకు వివరించడం కోసం అని చెప్పి మేము ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఎక్కడికక్కడ నిర్బంధించి ఎక్కడికక్కడ నిరసన తెలియజేయకుండా చేస్తున్నందుకు మేము శాంతియుతంగా నిరసన చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి 5 కాలేజీలు పూర్తి స్థాయిలో పూర్తి చేసి మరి విద్యా సంవత్సరం ప్రారంభం కావడం జరుగుతుంది. అందులో విద్యార్థులు కూడా ఈరోజు చదువుకుంటున్నారు. అలాగే మరికొన్ని కాలేజీల్లో కొన్ని 80%, 70%, కొన్ని 50% ఈ విధంగా పూర్తయినాయి. సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వాటిని పూర్తి చేసే విధంగా చేయకుండా మరి తొలి సంతకాల్లోనే ఆ సంతకం కూడా చేసి మరి కాలేజీలన్నీ కూడా అసంపూర్తిగా ఉన్న కాలేజీలను అలాగే ఉంచారు. 5 కాలేజీల్లో ఈరోజు రన్నింగ్లో ఉన్న వాటి కాలేజీల్లో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అయితేనేమి, అలాగే గౌరవ హోంశాఖ మంత్రి గారు అయితేనేమి మరి వారి ప్రజెంటేషన్లలో తప్పకుండా నంద్యాలలో కాలేజీ అసలు కట్టలేదని చెప్తున్నారు. మన నంద్యాలలో కాలేజీయే కట్టలేదన్నప్పుడు మరి రోజు పరీక్షలు జరుగుతున్నారని చెప్పి శాంతియుత నిరసన చేసేదానికి కూడా మాకు ఎటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు. మరి ఇక్కడ జరిగిన విషయాలను ప్రజలకు తెలియజేయాలని మేము అక్కడికి వెళ్తే మమ్మల్ని అక్రమ అరెస్టు చేసి మరి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మరి ప్రజలకు, నాయకులకు, కూటమి నాయకులకు వారి విజ్ఞతగా వదిలేస్తున్నాం. అక్కడ జరిగినది కాలేజీ కట్టడం జరిగింది. కాలేజీలో ఈరోజు విద్యార్థులు దాదాపుగా 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరి గౌరవ శాసనసభ్యుడు, మరి మాజీ శాసనసభ్యుడు శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కూడా మొన్నటి దినాన వెళ్ళి అక్కడ కాలేజీ పరిసరాలను కూడా మరి ప్రజలకు అక్కడ జరిగిన వాస్తవాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. అక్కడ హాస్టల్స్ కట్టినారు. అన్ని సౌకర్యాలను ఈరోజు ఏర్పాటు చేసి మరి కాలేజీలో విద్యార్థులు ఈరోజు చక్కగా చదువుకునే పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వానికి పేద ప్రజలు చదువుకోవడం అనేది ఏ కోశాన ఇష్టం లేదు. ఎందుకంటే మీరు ఎయిర్పోర్ట్స్ కానీ, నేషనల్ హైవేలు కానీ ఇవన్నీ ప్రైవేట్ పరం చేసుకోండి, ఎవరు మాట్లాడరు. విద్యా వైద్యాన్ని మాత్రం తప్పకుండా పేద ప్రజలకందరికీ కూడా అందుబాటులోకి తీసుకొని రావాలి. మరి రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పింది కూడా స్వేచ్ఛా స్వాతంత్రం మనకి హక్కుగా ఇచ్చారు. విద్యను హక్కుల్లో చేర్చారు. మరి అటువంటి హక్కులను కూడా ఈరోజు కాలరాస్తూ ఎటువంటివి కూడా ప్రజలకు అందకుండా, ప్రజలకు నేరుగా గవర్నమెంట్ నుంచి ఇచ్చే విద్యా వైద్యాన్ని కూడా ఈరోజు దూరం చేసే విధంగా ప్రైవేట్ పరం చేస్తూ జీవో ఇవ్వడం చాలా అమానుష్యమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే దళిత, బహుజన, అగ్రకుల పేదలకు ఈరోజు ప్రైవేట్ కాలేజీలో చదువుకునే అవకాశం లేకుండా పోతుంది. మరి విద్యను కూడా దూరం చేసి మళ్ళీ పాత స్థితిని మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు, అగ్రకుల వర్గాలకు మరి దూరం చేసే విధంగా ప్రవర్తించడం ఈ కూటమి ప్రభుత్వానికి మంచిది కాదని సందర్భంగా తెలియజేసుకుంటూ, నంద్యాలలో కాలేజీని ఈరోజు నిర్మించినారు అనే విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే పట్టణంలో పోయే వాళ్ళందరూ కూడా కనపడతాం. 5 కాలేజీలో ఈరోజు జరుగుతాం. గౌరవ ముఖ్యమంత్రి గారే మొన్న పాడేరులో ఒక ఆపరేషన్ కూడా చేసినామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలను మేము తెలియజేయాలనే ఉద్దేశంతో కాలేజీ జరిపినప్పుడు మరి శాంతియుతంగా ర్యాలీ చేయాలంటే కూడా మాకు ఎటువంటి పర్మిషన్లు ఇవ్వలేదు. ఈరోజు అక్కడ చేస్తున్న మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. కానీ ఇది చాలా బాధాకరమైన నిర్ణయం. ఈ విషయాలను కూటమి ప్రభుత్వం మరొకసారి ఆలోచన చేసి ఈ ప్రైవేట్ పరం చేసే ఆలోచనను విరమించుకోవాలని, పేద, బడుగు, బలహీన వర్గాలకు అందరికీ కూడా అవకాశాలు కల్పించి ఉన్నతమైన స్థాయిలో మన రాష్ట్రం ఉండేలాగా గత ప్రభుత్వం ఏదైతే విద్యాభ్యాసానికి ప్రయారిటీ ఇచ్చిందో అదేవిధంగా కూడా ఈ ప్రభుత్వం చేసే విధంగా మంచి మనసు కూటమి నాయకులకు ఇవ్వాలని. నంద్యాల కాలేజీ కట్టలేదని, మరి నంద్యాల కాలేజీ కట్టలేదనే మాటను కూటమి నాయకులు మాట్లాడుతున్నారు. దయచేసి ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. ఎక్కడో అసంపూర్తిగా ఉన్నట్టు అసలు మొదలుపెట్టిన వాటికాడికి పోయి మీరు చూపించడం కాదు, వాస్తవాలు కళ్ళకి ఎదురుగా కనపడుతున్నాయి. పట్టణంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నంద్యాల మెడికల్ కాలేజ్ కనపడే పరిస్థితి ఉంది. దయచేసి ఈ విషయాన్ని, వాస్తవాన్ని గుర్తించవలసిందిగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. కొద్ది రోజుల కిందట ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక పార్టీ అధినేత మెడికల్ కాలేజీలు అనేవి కట్టలేదు, ఎక్కడా లేవు అని ఆయన రాష్ట్ర ప్రజానీకానికి అబద్ధపు ప్రచారం చేయడంతో మా నంద్యాల జిల్లాలో హెడ్ క్వార్టర్స్ అయినటువంటి నంద్యాలలో కట్టినటువంటి మెడికల్ కాలేజీ
రాష్ట్ర ప్రజానీకానికి చూపించేదానికి మేము అక్కడికి వెళ్ళినాము. శాంతియుతంగా మేము ధర్నా చేసుకునేదానికి, ఆ ధర్నా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి పోయిన గవర్నమెంట్లో, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మెడికల్ కాలేజీలు కట్టినారు అని చూపించేదానికి మేము వెళ్ళినాము. ఈ పోలీస్ అధికారులను అడ్డుపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆ ధర్నాను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది. అక్కడ మేము గుమిగూడి అక్కడి నుంచి కనీసం వాయిస్ ఇద్దామనే ప్రయత్నం చేసినా కూడా అక్కడి నుంచి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చినారు. కట్టలేదంటూ అవాస్తవాలు కూటమి ప్రభుత్వం చెప్తుంది. దాన్ని మేము వాస్తవాలను చూపించడానికి మేము మెడికల్ కాలేజ్ వద్దకు ఈరోజు శాంతియుతంగా వచ్చి మేము చూపించాలనుకున్నాము. కానీ కూటమి నాయకులు ఈ పోలీస్ వ్యవస్థను అనేది అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఇలా అక్రమ అరెస్టు చేయడం అనేది చాలా బాధాకరం. కూటమి నాయకులకు మేము ఇదే హెచ్చరిస్తున్నాం. మీకు వాస్తవాలు చూపించాలని మేము వస్తున్నాం. మీకు చేతనైతే మీరు వచ్చి చూపియండి కట్టలేదని. మేము చూపిస్తున్నాం కదా. మీకు అంతా అవాస్తవం అన్నప్పుడు మమ్మల్ని పోనివ్వాల్సింది. మీరు పంపించకుండా మమ్మల్ని ఇలా అక్రమ అరెస్ట్ చేయడం ఏంటి? కూటమి నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం. ఈ మెడికల్ కాలేజ్ అనేది కట్టినది కళ్ళ కట్టినట్టు అందరికీ కనపడుతుంది. మీరు ఎన్ని అవాస్తవాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. హరిజనవాడ 1వ వార్డులో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి జన్మదినం సందర్భంగా వైసీపీ నేతలు, మాజీ కౌన్సిలర్లు కన్నమ్మ, బొల్లి మునయ్య, ఎర్రన్న, బ్లడ్ అచ్చు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక వార్డు ప్రజలు కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం విందు ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఉండాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిది మాజీ ఎమ్మెల్యే మరి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి అందరికీ ఆయన ఈరోజు పుట్టినరోజులు చేసుకుంటున్నారు. ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని ఆశిస్తున్నాం మేము. అలాగే ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు, ఈ వార్డు ప్రజలు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. కానీ కార్యకర్తలు అయితేనేమి, మరి వార్డు ప్రజలు అయితేనేమి అందరూ ఆయన కోసం కష్టపడుతున్నారు. కానీ ఆయన ఎల్లప్పుడూ చల్లగా ఉండాలా నేను కోరుకుంటుండేది అదే. కానీ శిల్పామోహన్ రెడ్డి మాకు ఎంత చేసినాడంటే ఈ రోజు ఆయన పుణ్యం అని చెప్పి మేము ఈ రకంగా ఉండం. కానీ మేము ఎన్నడుగునా శిల్పామోహన్ రెడ్డి ఈ వార్డులో అడుగు పెట్టినాడో ఇప్పటికి మారిపోయి మేము బిల్డింగులలో, మిద్దెలలో ఉండాము. కానీ మేము ఒకప్పుడు కొట్టాలు ఇడిచిపెట్టి మేము ఎక్కడో పోయి ఉండి బతికేవాళ్ళం. కానీ ఈ రోజు ఆయన పుణ్యం అని మేము ఈ రోజు బాగా బిల్డింగులలో ఉండి కట్టించుకొని ఆయన సాయం ఎంతో ఉంది బాగుండమని చెప్పి కోరుకుంటున్నాను. నంద్యాల లెజెండ్ శిల్ప మా కుటుంబం అనుకునే మా శిల్పన్న గారికి, మా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్న గారికి జన్మదిన ప్రత్యేక శుభాకాంక్షలు. ఈ రోజు 1వ వార్డు ఇంత బాగుందంటే కారణం పెద్దాయన శిల్పమోహన్ రెడ్డి గారు పుణ్యమే. ఆ రోజుల్లో 2004 నుంచి మారింది. అంతకుముందు పోతే గురిసెలు, కొట్టలు అయితేనేమి కారడము, ఈ కారం ఉండడం, ఇళ్ళల్లో పనకాలంటేనే భయంగా ఉండేది. అలాంటి రోజుల్లో శిల్పమోహన్ రెడ్డి గారు వారు ఎప్పుడైతే మా 1వ వార్డులోకి ఎరకలయ్య, ఎర్రన్న గారు ఇలాంటి పెద్దలు ఎంతో మంది కలిసి వారిని ఎప్పుడైతే ఈ వార్డులోకి తీసుకొచ్చినారో ఆ పాదాలు ఇక్కడ పెట్టిన పట్నే మా వార్డు షేపే మారిపోయింది. మేము ఎంతమంది ఎలా మారినా ఏం మారినా కానీ మాలాంటి కార్యకర్తలు వాళ్ళ రుణం ఎప్పటికీ చచ్చిపోయినా తీర్చుకోలేము. ఎందుకంటే ఇంత బాగుందంటే కారణం ఒక్క శిల్ప కుటుంబమే. వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. ఎవరికి ఇబ్బంది లేకుండా అందరినీ కాపాడి చేసి రామశంకర్ నాయక్ గారిని, జేసీ గారిని పిల్లంపించి ఇక్కడ నిలబెట్టించి ఎన్నెన్నో ఇక్కడికి రావాల్సిన నిధులను తెప్పించి మిగతా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారిని పిలిపించి ఇక్కడ కావాల్సిన వసతులు చేపించి ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసినారు. అందుకని యూత్ కానీ మహిళలు కానీ జాగ్రత్తగా ఉండి ఆయన పోగొట్టకుండా ఆయన కాపాడుకుంటే మనం మన పిల్లలు భవిష్యత్తు పట్ల బాగుంటామని జై శిల్పన్న. ఈరోజు మన ప్రీతమ నాయకుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా వార్డులో అందరం కలుసుకొని ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవాలని అనుకున్నాము. ఆయన వర్గము, ఆయన ఫాలోవర్స్, యూత్, పెద్దలు, ప్రజలందరం కలిసి ఎంతో ఆనందంగా ఈరోజు ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలి. భగవంతుని దయతోటి అందరము క్షేమంగా ఉండి అందరం బాగుండాలని ఆ దేవుని కోరుకుంటూ ఈ వేడుకలు ఆయన ఉన్నన్నాళ్ళు మనం ఉన్నన్నాళ్ళు మంచిగా జరుపుకొని అంతా ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు. మాజీ ఎమ్మెల్యే గారు రవికిషోర్ రెడ్డి అన్న గారు కూడా ఎక్కడో దూరంలో ఉన్న కూడా ఇప్పుడు మునే గారికి వీడియో కాల్లో అందుబాటులో వచ్చి అభిమానులందరినీ మాట్లాడడం జరిగింది. నిజంగా అన్న రవణ గారు మీరు ఈ రోజు లేకున్నా కూడా ఒక నాయకుడిగా మీ స్థానం ఎంతో పెద్దది. ఎందుకంటే ఈ రోజు మీరు లేకున్నా కూడా ఎంతో మంది కార్యకర్తలు రక్తదానం చేసి గర్భిణీ మహిళలకైతేనేమి తలసిమి చిన్నారులకైతేనేమి వాళ్ళకు ఒక ప్రాణం నిలబెట్టిన వాళ్ళుగా మిగిలినారు. మీరు ఎక్కడున్నా కూడా సేవా కార్యక్రమాలు మాత్రం ముందుకు తీసుకునే విధంగా మీ అభిమానులు మీ కార్యకర్తలు అలా మలిచిన మీ మనసుకు గొప్పదనానికి నేను వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే తెలియజేసుకుంటున్నా. ధన్యవాదాలు. విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కొరకు స్థానిక కార్యాలయం వద్ద నిరాహార దీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఉద్యోగుల జేఏసీ సంఘం నేతలు ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ జేఏసీ నేతలు మాట్లాడుతూ విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా జేఎల్ఎం గ్రేడ్ 2 వెంటనే రెగ్యులర్ చేయాలని, కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, విద్యుత్ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను అన్నింటినీ భర్తీ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని, అలాగే కార్మిక నియామకాలను చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అలాగే సోమవారం విద్యుత్ శాఖ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీని చేపట్టి జిల్లా కలెక్టర్కు విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేస్తున్నట్లు జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు లక్ష్మీకాంతారెడ్డి, కృపావరం, నాగేశ్వరరెడ్డి, కళ్యాణ్ చక్రవర్తి, D2AE రామయ్య, డేనియల్, ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు. విద్యుత్ సంస్థలో ఉన్న సమస్యల సాధన కోసం మా రాష్ట్ర జేఏసీ కొన్ని కార్యక్రమాలు ఇచ్చింది. ఆ కార్యక్రమంలో భాగంగా 3వ కార్యక్రమమైనటువంటి ఈ లంచ రిలే హంగర్ స్ట్రైక్ ఈరోజు మొదటి రోజు. ఈ కార్యక్రమం ఈ రోజు రేపు ఉంటుంది. దాని తర్వాత 22వ తారీఖున ర్యాలీ ఉంటుంది. మొత్తం మీద మాకు ఒక 4 కార్యక్రమాలు అప్పచెప్పింది. ఖచ్చితంగా 15, 16 తారీఖులో నల్లబె జిల్లా కార్యక్రమం కంప్లీట్ గా అయిపోయేసాం. అదేవిధంగా 17, 18 తారీఖులో లంచ డెమాన్స్ట్రేషన్ చేశాం. ఈ రోజు రేపు ఈ రిలే హంగర్ స్ట్రైక్, 22వ తారీఖున ర్యాలీ ఉంటుంది. ఈ కార్యక్రమం అంతా మేము మా న్యాయమైన కోరికల సాధన కోసం రాష్ట్ర జేఏసీ ఎన్నో దఫాలుగా మేనేజ్మెంట్తో చర్చలు జరిపినా మాకు న్యాయం జరగకపోయేసరికి ఈ కార్యక్రమం చేయవలసిన ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా కూడా మేనేజ్మెంట్ మీ ద్వారా అయినా కూడా, ఎందుకంటే మేము ఇన్ని రోజులు చర్చలు జరిపినా మాకు ఎటువంటి ఫలప్రదమైన ఆర్డర్ రాలేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఇది తీవ్రతరమైతే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ఆలోచించి మీ ద్వారా ఒకసారి మీరు చేస్తున్న ఈ కార్యక్రమాల ద్వారా పునరాలోచించి మా నాయకత్వాన్ని పిలిచి మా సమస్యల పరిష్కారం దిశగా మా నాయకులతో చర్చలు జరిపి మా కార్మికులకు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. జేఏసీ తరఫున నేను చైర్మన్ గా మాట్లాడుతున్నాను. దశలవారీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రిలే హంగర్ స్ట్రైక్ను ప్రారంభించడం జరిగింది. ఈరోజు రేపు ఇదే విధంగా కొనసాగుతాయి. అలాగే రేపు సోమవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు పీస్ ర్యాలీగా మేము కలెక్టర్ మేడం గారికి మేము ఒక మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. కావున ఇటువంటి భాగంగా మా జేఏసీ వారు ఏదైతే నిర్ణయించినారో దాని ప్రకారం ప్రతి విషయంలోనూ వెనకంజ వేయకుండా ముందుకు సాగుతామని, అలాగే ప్రజలకు ఇబ్బంది కలగకుండా కూడా ఉంటామని, ఎప్పుడైతే మా న్యాయమైన కోరికలు తీర్చకపోతే దేనికైనా సిద్ధమని మా జేఏసీ నాయకులు చెప్పిన విధంగా మేము చేస్తామని ఈ నంద్యాల డిస్ట్రిక్ట్ చైర్మన్ గా చెప్తున్నాను. ఉద్యోగుల దీర్ఘకాల సమస్యల పరిష్కారం కొరకై మేనేజ్మెంట్కు పలు దఫాలుగా చర్చలకు వెళ్ళినప్పటికీ మేనేజ్మెంట్ సరైన సానుకూలంగా స్పందించకపోవడంతో మేము ఈ రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ముఖ్యంగా మేము 15వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మా కార్యక్రమాలు దఫాలుగా చేస్తున్నాము ప్రతిరోజు. ఈరోజు ఇక్కడ రిలే హంగర్ స్ట్రైక్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా యొక్క ప్రధానమైన డిమాండ్లు ఏమంటే అన్లిమిటెడ్ మెడికల్ పాలసీని ప్రతి ఉద్యోగికి వర్తింపజేయాలి. తర్వాత ఈపీఎఫ్ టు జీపీఎఫ్ 2014 వరకు జాయిన్ అయిన ప్రతి ఉద్యోగికి ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అమలు చేయాలి. తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను రెగ్యులరైజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎంత కష్టమైన పనో మీకు అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తున్నప్పటికీ వాళ్ళకి చాలీచాలని జీతంతో దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. కాబట్టి దీని మీద మేనేజ్మెంట్ ప్రత్యేక దృష్టి పెట్టి కాంట్రాక్ట్ కార్మికులకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా A3 డ్రాయింగ్ చార్ట్ మీద పెన్నులతో అక్కినేని నటించిన
250 సినిమా పేర్లతో ఆయన జీవిత చరిత్రలోని ముఖ్యమైన అంశాలతో తెలుగు అక్షరాలతో అక్కినేని చిత్రాన్ని 2 గంటల సమయంలో వేసి ఆ మహానటునికి చిత్ర నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు విశేషాలను తెలియజేశారు. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా A3 డ్రాయింగ్ చార్ట్ మీద కలర్ పెన్నులతో అక్కినేని గారు నటించిన సినిమా పేర్లతో తర్వాత ఆయన జీవితంలోని ముఖ్యాంశాలతో ఆయన చిత్రం వేసి చిత్ర నివాళులు అర్పించాను. అక్కినేని నాగేశ్వరరావు మహానటుడు, మన తెలుగు వారు కావడం ఎంతో అదృష్టం. 1941లో ధర్మపత్ని సినిమా ద్వారా పరిచయం అయ్యారు. తర్వాత 1944లో సీతారామ జననం అనే సాంఘిక పౌరాణిక చిత్రంలో కథానాయకుడిగా నటించారు, అంటే శ్రీరామునిగా. ఆ తర్వాత మాయలమారి, రక్షరేఖ, ముగ్గురు మరాఠీలు, బాలరాజు, కీలుగుర్రము, లైలా మజ్ను ఇలా ఎన్నో జానపద చిత్రాల్లో నటించి మంచి పేరు గడించారు. 1953లో వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో దేవదాస్ సినిమా తీస్తున్నారు. అక్కినేని గారితో తీశారు. తీస్తున్నప్పుడు అప్పటి వరకు జానపద చిత్రాల్లో తీసిన నాగేశ్వరరావు గారు దేవదాస్ పాత్రల్లో నటించలేడు, వద్దు అని దర్శకునికి రాఘవయ్య గారికి చాలామంది చెప్పారు. ఎందుకంటే దేవదాసు అనే చిత్రాన్ని బెంగాల్ రచయిత శరత్ చంద్ర నవల ఆధారంగా తీసింది. అంతకుముందే ఈ సినిమాను హిందీలో చాలామంది నటించారు. అది మంచి పెద్ద సబ్జెక్ట్ కాబట్టి నటించలేనుకున్నారు. కానీ అందరినీ విమర్శకుల సైతం షెహబాస్ అనిపించేలా చేశాడు నాగేశ్వరరావు దేవదాసులో. అద్భుతమైన నటన, ఎన్నో రికార్డులు సాధించింది. ఆయన జీవితంలో మరుపులు లేని చిత్రం ఏమంటే దేవదాస్. శిఖరాగ్రాన్ని చేరుకుంది, సంచలనాలు సృష్టించింది దేవదాస్. అక్కినేని అంటే దేవదాసు, దేవదాస్ అంటే అక్కినేని అనే విధంగా నాగేశ్వరరావు గారికి పేరు తెచ్చింది ఆ చిత్రం. ఈ చిత్రంతో పాటు మరలా అతను భక్తిరస చిత్రాల్లో చాలా తీశాడు. భక్త జయదేవ, భక్త తుకారం, చక్రధారి, భక్త జయదేవ, విప్రనారాయణ ఇలాంటి ఎన్నో భక్తి రక్ష చిత్రాలు నటించి మెప్పించాడు. అట్లా అనేక పాత్రల్లో అనేక రకరకాలుగా చిత్రాలు నటించి అద్భుతంగా నటన చూపించాడు. ప్రేమనగర్, ప్రేమాభిషేకం, దసరా బుల్లోడు, మూగ మనసులు, డాక్టర్ చక్రవర్తి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంచలన విజయాలు సాధించారు అక్కినేని నాగేశ్వరరావు గారు. అంతేకాకుండా ఎన్నో ఎన్టీ రామారావుతో కలిసి ఇద్దరు సమవుజ్జి నటులు, వాళ్ళు ఇద్దరు కలిసి 14 సినిమాలు నటించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్నో విజయాలు సాధించారు. ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారు మన నంది అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, వంశీ అవార్డ్స్, కళాసాగర్ అవార్డ్స్, అంతేకాకుండా భారత ప్రభుత్వం చే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, అత్యున్నత పురస్కారమైన ఇంకొకటి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా సాధించారు అక్కినేని నాగేశ్వరరావు. అంతటి మహానటునితో నేను కలవడం జరిగింది 2009లో. అంటే ఆయన చిత్రాన్ని వేసి ఆయనకి ఇచ్చానమాట. 2009లో నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. అతనితో ఒక 10 నిమిషాలు మాట్లాడే భాగ్యం కలిగింది. చాలు నా జన్మకు అక్కినేని నాగేశ్వరరావు అంటారు నటునితో మాట్లాడము, కలచడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన జీవించే శ్వాస ఉన్నంత వరకు నటిస్తా అని చెప్పి మనంలో నటించారు. అప్పుడు ఆరోగ్యం బాగాలేకపోయినా, అనారోగ్యంగా ఉన్నా కానీ ఎలా విధంగా కష్టపడి నటించాడు అక్కినేని. ఆ మహానటుని తలుచుకుంటూ నేను ఆ చిత్రాన్ని వేశాను. ఆ మహానటికి చిత్రాన్ని ఇవాళ అర్పిస్తున్నాను. ఈ తెలుగు హృదయాల్లో ఎప్పుడు ఆయన తరాలు మారినా, యుగాలు మారినా ఆ నటుని మర్చిపోరు. నంద్యాల మున్సిపాలిటీలో మెప్మా నందు విధులు నిర్వహిస్తున్న
138 మంది సిఆర్పీలను తొలగిస్తున్నారని వస్తున్న వార్తపై వారు జిల్లా అధికారులకు అర్జీలు సమర్పించడం జరిగింది. ఈ విషయంపై జిల్లా అధికారులు నేడు స్థానిక మెప్మా కార్యాలయంలో సిఆర్పీలతో సమావేశం నిర్వహించి వాస్తవ పరిస్థితులపై విచారణ చేపట్టారు. నివేదికను ఉన్నత అధికారులకు పంపడం జరుగుతుందని, సిఆర్పీలను తొలగిస్తున్నట్లు వస్తున్న వార్తలో నిజం లేదని, ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేవని మెప్మా జిల్లా విచారణ అధికారి జిల్లాని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలు లక్ష్మణ్ మరియు గౌస్లు సిఆర్పీల సమావేశం అనంతరం విచారణ చేపడుతున్న అధికారులతో సిఆర్పీల సమస్యలను విన్నవించారు. మంత్రి ఫరూక్ దృష్టికి సిఆర్పీల సమస్యలను పరిష్కరించాలని, వారిని తొలగిస్తున్నట్లు వచ్చిన వార్తలో నిజాలను తెలియజేయాలని కోరగా మంత్రి సిఆర్పీలను తొలగిస్తున్నామని చెప్పాడని, వారి కడుపు కొట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. సిఆర్పీలు తమ సమస్యలను విచారణ అధికారుల ఎదుట విన్నవించారు. ప్రాబ్లం పక్కన పెట్టండి మేడం, మమ్మల్ని ఎందుకు తీసేయాలనుకుంటున్నారు? మేమేం మీకు ఏం చేసినా మేము 136 మంది తీసేయాలని అనుకోలేదు. మరి మీ పేరు వెరిఫికేషన్ నాకు ఇస్తే నేను చూడలేను, నాకు అసలు మేడం ఇంతమంది సివర్ పనిచేయడం లేదా? ఒక్క సివర్ 40 స్టూడెంట్లు వచ్చినారు. ఇంకా నేను ఎవరైనా టార్గెట్ చేయలేదు. నా మొబైల్ టార్గెట్ చేయడం ఇక్కడ జీతం పెట్టాలంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేతో మినిస్టర్తో సంతకం పెట్టేసి కష్టం నీకు జీతం ఇస్తా, లేకుండా లేదని జీతాలు ఆపేది. ఎట్లా వస్తారు సార్? ఎమ్మెల్యే సార్ పెట్టింది, గ్రూప్ లో వాళ్ళు మమ్మల్ని పెట్టింది. గ్రూప్ మీటింగ్ చేసి ఆన్లైన్ చేస్తాను, జీతం ఇస్తారా ఇస్తున్నారా? మీరు గ్రూప్ లో గ్రూప్ లో సమీకరణ నుంచి 2000 తీసుకోవడం లేదు సార్. మీరు వేసిన అమౌంట్ మేము తీసుకుంటాం. ₹100 మాకు అవసరం లేదు సార్. మేము కష్టపడ్డాం వాళ్ళ గ్రూప్ లో కూడా. మేము డబ్బులు అడగడం లేదు సార్. 8,000 కూడా కరెక్ట్ గా రాదు. 5,000 3,000 వస్తుంది. ఒకవేళ 2,000 రూపాయలు వచ్చింది. మేము మహిళా కసలు మాట్లాడుకున్నాం. క్యాన్సల్ అయిందని మెసేజ్ వచ్చినప్పుడు మేము ఆగిపోయినాం. లేకుంటే ఈ రోజు మేము విజయవాడలో ఎండి సార్ దగ్గర ఉండాల్సిన ఒక బస్సు మాట్లాడుకున్నాం సార్. బస్సు పోవాలని మాకు స్టాఫ్ వద్దు, మాకు ఇక్కడంతా మార్చండి, వీళ్ళు వచ్చినప్పుడు అందరికి దర్శనం పెట్టండి. అదే జరుగుతుంది, కానీ మీరు అనుకున్నట్టుగా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేది మాత్రం జరగదు. అర్థమైందా? అది మెప్మా రూల్ ప్రకారమే చేస్తారు. ఎవరు నంద్యాల నుండి ఇచ్చిన ఎండి గారికి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము కమిటీ సభ్యులను ఎంక్వైరీకి వేయడం జరిగినది. గౌరవ ఎండి గారు ఇచ్చిన ఎంక్వైరీ ఆర్డర్ ప్రకారము మేము ఈరోజు నంద్యాల పట్టణంలో ఆర్పీలతో సమావేశం ఏర్పాటు చేశాము. అదేవిధంగా వాళ్ళను ముఖాముఖిగా వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాము. ఆ సమస్యల నివేదిక మా పై అధికారి గౌరవ ఎండి గారికి పంపిస్తున్నాము. థ్యాంక్ యూ. మేము వచ్చేసి నా పేరు జిలాన్ భాష. నేను మెప్మా కర్నూలు జిల్లాలో ఎల్ఐసిగా పనిచేస్తున్నాను. ఇక్కడ మాకు ఎండి గారు ఒక ఎంక్వైరీ నిమిత్తం ఇక్కడ మాకు పంపించడం జరిగింది. ఆ ఎంక్వైరీ విచారణ కారణంగా ఇక్కడ వచ్చాము. మన నంద్యాల మున్సిపాలిటీలో ఆర్పీల తొలగింపు పైన ఆర్పీల అర్జీ ఎండి గారికి ఇవ్వడం జరిగింది. దానిపైన మాకు విచారణ చేసి సమగ్ర విచారణ చేసి సార్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని ఎంక్వైరీ చేయడం కోసం ఇక్కడ కమిటీ మెంబర్స్తో పాటు వచ్చాము. 5 మంది. మన నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించి 138 మంది ఆర్పీలు ఉన్నారు. తొలగించాలి
అని వాళ్ళు తొలగిస్తున్నారు అని చెప్పేసి ఆర్పీలు అర్జీ పెట్టుకున్నారు. అది నిజమా కాదా అనే దానిపైన మేము విచారించడం కోసం ఇక్కడ రావడం జరిగింది. అంతేగాని ఎవరిని ఇంతవరకు ఏం తొలగించలేదు. ప్రభుత్వం నుండి ఆర్డర్లు వస్తే మనకు ఆఫీస్ కి సర్కులర్ రూపంలో వస్తాయి కాబట్టి అలాంటివి ఏమి లేవండి. మాకు దాని మీదే మేము విచారించి ఎందుకు ఇలా ఇక్కడ ఈ విషయం ఇలా ప్రాపగండా అయింది అని ఆలోచించి దీనిపైన విచారణ చేసి పెట్టమని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. కానీ మన నిబంధనల ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్పీ తొలగింపు ఆర్పీ చేర్చడం పైన దాన్ని సమగ్రంగా పరిశీలించి దానిపైన పర్టికులర్ గా సర్కులర్ ఇచ్చి దానిపైన చేయడం జరుగుతుంది. కానీ అలాంటి ఆదేశాలు ఇప్పటివరకైతే మనకేం రాలేదు. కాబట్టి జస్ట్ ఇది ఎందుకు ఇలా అందరూ అనుకుంటున్నారు, ఎందుకు జరుగుతుంది అనే దానిపైన ఇక్కడ వచ్చి మన ఆర్పీలతో మరియు స్టాఫ్ తో కూడా మాట్లాడి ఎందుకు ఇలా నంద్యాల మున్సిపాలిటీలో జరుగుతుందనే దానిపైన మనం ఇక్కడికి వచ్చి విచారణ జరుపుతున్నాము. ఇప్పుడు మీరు ఉన్నారు కదండి, ఇప్పుడు ఆర్పీల గురించి మాట్లాడాము, ఆర్పీల వర్షన్ విన్నాము, మరియు సిఓలు సిఎం వాళ్ళ వర్షన్లో విని వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుందో దాంట్లో మాకు ఒక క్లారిటీ తీసుకొని దాన్ని రిపోర్ట్ రూపంగా ఎండి గారికి సమర్పిస్తాను. ఈరోజు నంద్యాల మెప్మా ఆఫీస్ ముందు ఒక ఎంక్వైరీ కమిషన్ వచ్చింది. పీడీ ఆఫీస్ నుంచి ఎండి గారు పంపినారు. ఈ ఎంక్వైరీ కమిషన్ ప్రధాన ఉద్దేశం నంద్యాలలో ఉన్నటువంటి మెప్మా ఆర్పీల సమస్యలు ఎట్లున్నాయి, ఏమి వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవాలని చెప్పేసి ఎంక్వైరీ కమిషన్ వచ్చింది. ఆ ఎంక్వైరీ కమిషన్ ముందు మెప్మా యూనియన్గా మేము ఆల్రెడీ నంద్యాలలో ఉన్న సిఆర్పీలందరినీ తొలగించాలని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వార్డు ఇన్ఛార్జీలు కానీ సిఓలు కానీ సిఎంఎం అధికారులు కూడా ఈరోజు టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ ఈరోజు సిఆర్పీలను బెదిరిస్తున్నారు. నిజంగా ఈరోజు రాష్ట్రంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పెట్టిందే తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు దాదాపు 20 సంవత్సరాల నుంచి పనిచేసే సిఆర్పీలు ఈరోజు మహిళలను చైతన్యవంతం చేసి ఈరోజు ఒక స్టేజ్కి మహిళలు వచ్చేలాగా రాష్ట్రంలో పనిచేసిన దాంట్లో పూర్తి కృషి సిఆర్పీలది ఉంది. కానీ ఈరోజు నంద్యాలలో ఉన్నటువంటి 136 మంది సిఆర్పీలను తొలగించే పద్ధతిలో ఈరోజు అధికారులు తెలుగుదేశం నాయకులు కుమ్మక్క ఈరోజు వేధింపులకు గురి చేస్తున్నారు. ఈరోజు ఒక సిఆర్పీని తీసేయాలంటే ఎండీకి కూడా అధికారం లేదు. సిఆర్పీని తీసేయాలంటే వాళ్ళ ఓబీ మెంబర్లు మాత్రమే తీయాలి. ఓబీ మెంబర్లు మాకు ఈమె వద్దని చెప్పి సంతకం పెడితేనే జరిగేది. కానీ ఈరోజు ఓబీ మెంబర్లను కూడా బెదిరించి ఈరోజు వార్డు ఇన్ఛార్జీలు సంతకాలు పెట్టించుకొని తీయడం అనేది జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు సంతకం పెట్టకుంటే ఫోర్జరీ సంతకాలు పెట్టించుకొని ఈరోజు తీసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి పూర్తిగా సిఎంఎం సిఓలు సపోర్ట్ చేస్తూ ఈరోజు తీర్మానాలు కూడా వాళ్ళే రాసిస్తున్నారు. ఇట్లా తీయచ్చు ఈ పద్ధతిలో తీయచ్చు వీళ్ళని అని చెప్పేసి దారి చూపించి మరి వాళ్ళను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము సిఐటిగా సిఆర్పీల సంఘంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏ ఒక్క సిఆర్పీని తీసినా కూడా మొత్తం సిఆర్పీ వ్యవస్థనే బంద్ చేసి మొత్తం మహిళలందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి పోరాడే పరిస్థితి ఈ ప్రభుత్వమే కల్పిస్తుంది. ప్లస్ ఇక్కడ ఉన్న అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మెప్మా సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్పీలను కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏ విధంగా తొలగించాలనేటువంటి దానిలో భాగంగా 136 మంది దాదాపుగా 6 నెలలకు పైగా అన్నం నిద్ర అనేటువంటిది కరువైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏ విధంగా ఎవరిని ఎక్కడెక్కడ తొలగించాలి, ఎక్కడెక్కడ నుండి లాభాలు ఆర్జించాలనేటువంటి రీతిలో ఇన్ఛార్జీలకు వరంగా మారుతుంది. ఈ రోజు ఎంక్వైరీ కమిషన్ అని మన ఎండి ఆఫీస్ నుంచి పీడీ ఆఫీస్ నుంచి ఎంక్వైరీ చేయడానికి వచ్చారు. ఎందుకంటే మేము పోయిన నెల 28వ తారీఖున ఎండి సార్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఎంఎం మీద సిఓల మీద మమ్మల్ని 138 మంది ఆర్పీలను తొలగిస్తున్నాము. మాకు ఇప్పుడు ఈ సిఎంఎం గానీ ఇక్కడున్న సిఓలు గానీ ఇక్కడ నుంచి పంపించే వరకు మేము ధర్నా చేయాలని అనుకుంటున్నాము. ముఖ్య విషయం ఏమిటంటే వార్డు ఇన్ఛార్జీలతో మీరు ఆర్పీలను ఎలా తీయాలి అన్న సలహాలు సూచనలు కూడా ఇక్కడున్న సిఓలు సిఎంఎం ఇస్తున్నారు. ఒక సెట్టు 1000 రూపాయలు బుక్కులు కూడా అమ్మి దాన్ని కూడా వ్యాపారం చేసుకొని అమ్మేసి వాళ్ళకు తీర్మానాలు రాసిచ్చి వీళ్ళతో సంతకాలు పెట్టించుకో వాళ్ళతో సంతకాలు పెట్టించుకో అని చెప్పి పంపించడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో మాకు ఓబీలు సపోర్ట్ చేస్తున్నారని ఓబీలను కూడా
తీసేసి వాళ్ళకు తెలియకుండానే మాకు తెలియకుండానే బ్యాంకులలో కూడా అకౌంట్లు మార్చడం జరిగింది. మేమైతే ఈ రోజు వీళ్ళను స్టాఫ్ను మారుస్తామని మాకు మాట ఇస్తేనే మేము ఇక్కడ నుంచి కదులుతాము, లేకుంటే ధర్నా కూర్చోవాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తెలుగుదేశం పార్టీ మాకు ఇక్కడ మా సీఎంఎం మేడంకి సపోర్ట్ చేయడానికి కూడా సహకరిస్తున్నారు. మాకు ఇక్కడ ఆఫీస్ లో కంటే ఆమె పార్టీ ఆఫీస్ లోనే పని ఎక్కువ చేస్తుంది. హాజరేపించుకొని వస్తుంది. పొద్దున 10కి పోతుంది, సాయంత్రం 5 అయిపోతూనే చేస్తుంది. మాకు ప్రతిదీ ఆమె నుంచే సమస్యలు మొదలవుతున్నాయి. మాకు నంద్యాల రిపోర్ట్ పెరగడం లేదంటే ఆమె వల్లనే ఇక్కడ ఆమెకు పని చేత కాదు. మాకు చెప్పడానికి ఆమెకు రాదు. ఆమెకు వస్తే కదా మాకు చెప్పడానికి. శోభ, సీఎంఎం శోభ. తొలగిస్తాము, మేము ముందుకు వస్తున్నాం, మేము డబ్బులు అడుగుతున్నాం అంటున్నారు. అసలు ఎవరు మమ్మల్ని పెట్టింది? ఒక అధికారులు పెట్టినారా? ఒక నాయకులు పెట్టినారా? మమ్మల్ని పెట్టింది ప్రజలు. ఒక సమైక్య నుంచి మేము ఒక ఇండ్లు తిరిగి గ్రూపులు చేసుకున్నాము. ఆ గ్రూపులు సమైక్యగా ఏర్పడి ప్రతి ఒక్కరు సమైక్యలో వీళ్ళుంటే బాగుంటుంది అని చెప్పి మీటింగ్లు పెట్టి ఎన్నుకున్నారు మమ్మల్ని. ఈ రోజు మాకు ఆకలి అవుతుంది అంటే అన్నం పెట్టిన ఎవరు లేరు, ఏ నాయకుడు లేరు, ఏ అధికారులు లేరు. మమ్మల్ని ఆదరించి మమ్మల్ని పెట్టింది మా గ్రూపు సభ్యులు, ఒక మెంబర్లు. మేము ఆకలి అవుతుందంటే అన్నం పెట్టింది వాళ్ళ వల్ల మేము బతుకుతున్నాం. ఈ రోజు మాకు దారి చూపించింది వాళ్ళకు ప్రభుత్వ ఫలాలు అందిస్తున్నది మేము. గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి వాళ్ళకు అందేలా మేము సహకారం చేస్తున్నాము. ఈ రోజు మధ్యలో వచ్చే అధికారులు వాళ్ళేదో లక్షలు సంపాదించుకోవాలని చెప్పి వచ్చి వాళ్ళు ఆశపడి మా మీద మా పొట్టగట్టడం ఎంతవరకు న్యాయమో ఈ యొక్క ప్రభుత్వానికి అడుగుతున్నాము, మా అధికారులను అడుగుతున్నాము. మరి ఇటువంటి వాళ్ళని ఎందుకు ఉంచుతున్నారో తెలియదు. వీళ్ళు ఒప్పందాలు చేసుకొని వీళ్ళు బతకడం కోసమని ఇంతమంది మహిళలను రోడ్డు మీదకి ఇచ్చడం ఎంతవరకు న్యాయమో ఒక అధికారులను కానీ ఒక మినిస్టర్ను కానీ మేము అడుగుతున్నాం. మాకు సమాధానం చెప్పాలని కోరుతున్నాము. హౌరా నుండి యశ్వంత్పూర్ రైల్లో 9 మంది మైనర్ బాలలను తరలిస్తున్న సమాచారంతో రంగంలోకి దిగిన సిఆర్పీఎఫ్ పోలీసులు గిద్దలూరు వద్ద 9 మంది మైనర్ బాలులు మరియు వారిని తరలిస్తున్న 5 మంది ట్రాఫికర్లను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరిని నంద్యాల రైల్వే పోలీస్ స్టేషన్ నందు ఉంచి జీఆర్పీఎస్ పోలీస్ అధికారులకు అప్పజెప్పి చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ వారి సంరక్షణలో ఉంచడం జరుగుతుందని సిఆర్పీఎఫ్ సిఐ రవీంద్ర తెలిపారు. బాలల తరలింపు గురించి వివరాలను డీసీపీఓ స్వప్న సిఐ తెలిపారు. మీడియా మిత్రులకు శుభ సాయంత్రం. ఈరోజు మేము బీబీఏ విజయవాడ హెడ్ క్వార్టర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఆర్పీఎఫ్ నంద్యాల, నర్సరావుపేట అండ్ గుంటూరు ఈ ఆధ్వర్యంలో మేము ట్రైన్ నెంబర్ 22831 హౌరా నుండి యశ్వంత్పూర్ వెళ్ళే ట్రైన్లో మేము చిన్నపిల్లలు అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు వారి ఆధ్వర్యంలో మేము గుంటూరు నుండి నంద్యాల మధ్యలో మేము రైడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మేము మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రైడ్స్ అనేది ఫ్రీక్వెంట్గా జరుగుతుంటాయి. ఆ ఆదేశానుసారం మేము ఈరోజు ట్రైన్లో మేము గుంటూరు మరియు యశ్వంత్పూర్ ట్రైన్ ఈరోజు గుంటూరు నంద్యాల మధ్యలో మేము రైడ్ చేసినాము. ఆ రైడ్లో భాగంగా మేము 9 మంది మైనర్స్ చిన్నపిల్లలు వీళ్ళని రెస్క్యూ చేసినాము. వీరి ద్వారా ఏంటంటే వీళ్ళు అనంతపురం మరియు బెంగళూరు వెళ్ళి ఏదో పనులకు వెళ్ళుకొని చెప్పినారు. వాళ్ళతో ఒక 4-5 వాళ్ళను తరలించే వారు కూడా ఉన్నారు ట్రాఫికర్స్. వాళ్ళను కూడా మేము అదుపులోకి తీసుకున్నాము. అదుపులోకి తీసుకుని నంద్యాల స్టేషన్లో దించేసి వాళ్ళకు మరి ఫర్దర్ నెక్స్ట్ యాక్షన్ కోసం మేము డీసీపీఓ నంద్యాల గారికి మరియు ఎస్హెచ్ఓ జీఆర్పీ గారికి మేము హ్యాండింగ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. అందరికీ శుభ సాయంత్రం అండి. సో ఈరోజు మన ఆర్పీఎఫ్ సిఐ గారు చెప్పినట్లుగా ఈరోజు గుంటూరు నుండి అంటే హౌరా ఎక్స్ప్రెస్కి వెళ్ళేటువంటి ట్రైన్లో మనకు ముందుగానే బచ్పన్ బచావో ఆందోళన అనేటువంటి ఎన్జిఓ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది రైడింగ్ జరుగుతుంది అనేసి. ఆ యొక్క ట్రైన్లో ముఖ్యంగా సార్ గారు చెప్పినట్టుగా 9 మందిని పిల్లల్ని ఎవరైతే ఈ యొక్క ట్రాఫికింగ్ ఫర్ లేబర్కి గురై ఉన్నారో వాళ్ళు అనంతపూర్ మరియు బెంగళూరు ప్రదేశాలకు వారిని పని రీత్యా తీసుకుని వెళ్ళడం జరుగుతున్న టైంలో మన వాళ్ళు అక్కడ రెస్క్యూ చేయడం జరిగింది. వీళ్ళందరినీ 9 మందిని గిద్దలూరులో వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. అలానే వీళ్ళని తీసుకొచ్చేటువంటి ఏజెంట్స్ కూడా 5 మందిని గుర్తించడం జరిగిందండి. ఈ 5 మందిని కూడా ఆర్పీఎఫ్ గారి సమక్షంలో అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. అలాగే 5 మంది పిల్లల్ని కూడా బాలల రక్షణ విభాగం వాళ్ళు బాలల సంక్షేమ సమితి సిడబ్ల్యూసీ చైర్పర్సన్ అయినటువంటి జుబేదా మేడం గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. తద్వారా వీళ్ళని మేము రెస్క్యూ చేసి వాళ్ళని ఒక షెల్టర్ హోమ్లోకి పెట్టిన తర్వాత రేపు వాళ్ళని ప్రొడ్యూస్ చేసి తుది నిర్ణయం అనేటువంటిది సిడబ్ల్యూసీ చైర్పర్సన్ గారు తీసుకుంటారు. వాళ్ళను వారి స్వస్థలానికి పంపించవలైనా లేకపోతే వాళ్ళని ఫర్దర్ ఏదైనా వేరే ఒక ట్రైనింగ్స్ కానీ అదర్ హోమ్స్లో కానీ పెట్టడం అనేటువంటిది వారి యొక్క నిర్ణయం బట్టి ఉంటుందండి.
సో ఈరోజు ఈ పిల్లల్ని రెస్క్యూ చేసినటువంటి బచ్పన్ బచావ్ ఆందోళన వాళ్ళకి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుచున్నాను. అలాగే జిఆర్పి అండి పిల్లలు ముఖ్యంగా 9 మందిలో 7 మంది ఒడిశా చెందిన వాళ్ళు, 2 వెస్ట్ బెంగాల్ చెందిన వాళ్ళు. అలాగే జిఆర్పి పోలీసులకు కూడా యొక్క ట్రాఫికర్స్ని హ్యాండింగ్ ఓవర్ చేయడం జరిగిందండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చలో మెడికల్ కళాశాల నిజాలను వెల్లడి చేసేందుకు వెళ్తున్న వైసీపీ నేతల అరెస్ట్. ప్రభుత్వ తీరు సిగ్గని పేర్కొన్న వైసీపీ నేతలు. హరిజనవాడలో వైసీపీ నేతల ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి జన్మదిన వేడుకలు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం నంద్యాల జిల్లా విద్యుత్ శాఖ ఉద్యోగుల నిరాహార దీక్ష. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి సందర్భంగా అక్కినేనికి కోటేష్ అక్షరాలతో చిత్రాంజలి. మెప్మా సిఆర్పీల తొలగింపు వార్తపై విచారణ చేపట్టిన అధికారులు. హౌరా నుండి యశ్వంత్పూర్ రైల్లో మైనర్ బాలల తరలింపు. అదుపులోకి తీసుకున్న సిఆర్పీఎఫ్ పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.